జూలై 21 ఆషాఢమాస సోమవారం కృష్ణపక్ష ఏకాదశి ఉదయం 8:30 వరకు తదుపరి ద్వాదశి. రోహిణి నక్షత్రం రాత్రి 9 గంటల వరకు తదుపరి మృగశిర నక్షత్రం. దుర్ముహూర్తం పగలు 12:30 నుండి 1:20 మధ్య కలదు. మదత్రయ ఏకాదశి పర్వదినం సోమవారం. రోహిణి నక్షత్రం వర్ధమాన యోగం అధిక లాభం, మృగశిర ఆనందయోగం ద్రవ్యలాభం కనుక ప్రయాణాలు అనుకూలం. వారణాసి కంటే అద్భుతమైన క్షేత్రము ఈ భూప్రపంచంలో మరొకటి లేదు. కాశీ గురించి చెప్పని పురాణం ఇతిహాసం లేదుగాక లేదు. కావ్యాల్లో కూడా కాశీ గురించి చెప్పనివి లేవు. అంతటి కాశీ అపూర్వం. అక్కడ ఉపాసన చేసేవాడు శరీరం విడిచిన తర్వాత శివుడిలో ఐక్యమైపోతారు. కానీ ఈ యోగం కలగాలంటే అరుణాచలం, శ్రీశైలం మొదలగు దివ్యక్షేత్రాలలో ఉపాసనలు ప్రదక్షిణలు చేయగా కాశీలో నివాసయోగం చేసే మహాయోగం పడుతుంది. ఈ దృగ్విషయము శ్రీ స్కాంద పురాణం నందు కలదని గురువచనము. అన్ని రాశుల వారు ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించి ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలమందు శివదర్శనం అత్యంత శుభప్రదం. జై